ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. అది తర్వాత ఇప్పుడు చాలామంది కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు. అది ఏం మిస్టేక్స్ అంటే, ఇది వచ్చి మనకు చేసేటప్పుడు అది తెలియదండి. అది యాంగ్జైటీ. ఏంటంటే మార్కెట్లో మనము ఎలాగైనా డబ్బు సంపాదించాలి, డబ్బులు ఎలాగైనా యాన్ చేయాలి, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది ఒక న్యాయమైన కోరిక. డబ్బు సంపాదించడం అనేది ఒక న్యాయమైన కోరిక, అందులో ఏం తప్పు లేదు. అయితే ఆ డబ్బు సంపాదించడం అనే దాంట్లో కూడా మనం వచ్చి మన రోల్ ఏంటి, మనం ఎలా చేయాలి, దానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి స్టాక్ మార్కెట్లో. స్టాక్ మార్కెట్లో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి? ఓర్పు, సహనం. ఈ రెండు ఫస్ట్ ఉండాలి. అన్నిటికంటే ముందు డబ్బు ఉండాలి, అది వేరే విషయం. ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం, ఇది ఒక కోటీశ్వర్ల వ్యాపారం. అది మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే కోట్లల్లో ఇక్కడ టర్న్ ఓవర్ అండి, అన్ని కోట్లే. కాబట్టి ఇక్కడ పెద్ద చేప వచ్చి చిన్న చేపను తినేస్తుంది అంతే. బట్ అయితే మనం ఏం చేస్తున్నాము, వాళ్ళతో పాటు పోటీ పడి మనము ఆ పోటీలో మనం నెగ్గాలి. మనం ఎలాగైనా నెగ్గాలి. సముద్రంలో పెద్ద పడవలు వెళ్తున్నాయి, చిన్న పడవలు వెళ్తున్నాయి, అన్నీ ఒడ్డుకు చేరుకుంటున్నాయి కదా. అదేలాగానే మనం కూడా మార్కెట్లో వెళ్ళి చక్కగా ఎలా అంత ఓర్పు సహనం ఉండి మనం ఎలా డబ్బులు తీసుకొని రావాలనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ మనం నేర్చుకోవాలంటే ఏమవుతుంది, టైం పడుతుంది. మీరు ఒక మంచి మెంటర్ని ఎన్నుకోవాలి. ఇవన్నీ చాలా ప్రాసెస్. కాబట్టి ఎవరైనా సరే జాగ్రత్తగా ఫస్ట్ ఒక ప్లానింగు ఇవన్నీ చేసుకొని మీరు మార్కెట్లో ఎంటర్ అవ్వండి. ఇది ఒక హెచ్చరికగా చెప్తున్నాను. తర్వాత ఇప్పుడు మొదటి స్టాక్ వచ్చి ఎన్టీపీసీ. చూడండి, ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ మీ అందరికీ తెలుసు. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి చూడండి, కరెంట్ మార్కెట్ ప్రైసు 235 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనకూడదు, బాయ్ ఓన్లీ అబోవ్ 253 రూపాయలు పైనే ఈ స్టాక్ కొనాలి. చూడండి, 253 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 358 రూపాయలు 50 పైసలు మొదటి టార్గెట్, 467 రూపాయలు రెండో టార్గెట్, 640 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 2 స్టాప్ లాస్ చెప్తాను, మీ ఇష్టం. 183, 148. ఈ రెండిట్లో ఏదైనా మీరు వాడుకోవచ్చు. దాదాపు 2,30,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు 2004 నుంచి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఎన్టీపీసీ గవర్నమెంట్ సెక్టర్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. అది ఇది చూడండి, 16 నెలలు ఓర్పుగా నేను ఉండగలను అంటేనే ఈ కౌంటర్లో మీరు అడుగు పెట్టండి. చాలామంది ఏం చేస్తారు, సార్ గురుప్రసాద్ గారు చెప్పారు 253 పైన కొనమన్నారు, కొనేశాను, ఇప్పుడు 220 ఉంది, ఏం చేయమంటారు, 30 రూపాయలు నష్టంలో ఉంది అని అంటారు. అవన్నీ అలాంటి నష్టాలు అన్నీ మీరు భరించగలరు, చేయగలరు అని అంటే నష్టం అంటే నష్టం కాదు. షేర్ పెరిగితే ఏమండి, ఒక షేర్ కొంటే ఆటోమేటిక్గా తగ్గుద్ది పెరుగుద్ది. బట్ ఆ 16 నెలలు మీరు ఓర్పుగా ఉన్నారా అనేది చాలా ముఖ్యమైన విషయం. అది అందుకనే చెప్తున్నాం. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము 19వ వర్క్షాప్ హైదరాబాద్లో వండర్ఫుల్గా జరుపుకోబోతున్నాము కమింగ్ డేస్.
అక్టోబర్ 28, 29 ఐటీసీ కోహినూర్లో సీట్స్ ఆల్మోస్ట్ అదే చెప్తాను కదా కంప్లీట్ అయిపోయింది. చెన్నై బుకింగ్ స్టార్ట్ అయింది. చెన్నైలో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ December 16th and 17th ది పార్క్ హోటల్లో ఒక 2 days ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుకోబోతున్నాము. కాబట్టి బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. ఎందుకంటే మీకు కొన్ని పనులన్నీ ఉన్నాయి, అవన్నీ పూర్తి చేస్తే కానీ అక్కడికి మీరు రాలేరు. అది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్గా అక్కడికి ఎవరు రాలేరు. ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ మీరు ఒక ప్రాసెస్ అన్నమాట, కంప్లీట్ చేసుకొని రావాలి. అందుకనే బుకింగ్ ముందుగానే చేసుకోమని చెప్తున్నాము. మరొక స్టాక్ వచ్చి ఈ స్టాక్ వచ్చి ఒక 9 months హోల్డింగ్ కెపాసిటీ ఉండాలి. బాంబే డైయింగ్ మీ అందరికీ తెలుసు. అది బాంబే డైయింగ్ ఇది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 145 రూపాయలు. చూడండి 145 రూపాయలు. అంటే నేను చెప్పేది ఆ రోజుల్లో అంటే బాంబే డైయింగ్ డ్రెస్సెస్ మన స్కూల్కి వెళ్ళేటప్పుడు వేస్తే అది ఒక పెద్ద నేమ్ లాగా ఉంటుంది. మన టీవీలో అంతా చూస్తాం. ఇప్పుడు పిల్లలకి తెలియదులేండి. నేను చెప్పేది ఒక 30 సంవత్సరాల క్రితం. అది ఇది ఒక వండర్ఫుల్ స్టాక్ అప్పుడు 145 రూపాయలు. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబౌవ్ 170 రూపాయలు పైనే ఈ స్టాక్ కొనాలి. 170 రూపాయలు పైన ఈ స్టాక్ కొనాలి. ఇప్పుడు 145 ఉంది, ఇప్పుడు కొనొద్దు. 170 పైన కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి చూడండి, దీని యొక్క టార్గెట్ 235 రూపాయలు 60 పైసలు మొదటి టార్గెట్, 303 రూపాయలు రెండో టార్గెట్, 412 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 103 రూపాయలు స్టాప్ లాస్. బాంబే డైయింగ్ ఇది కూడా ఒక 25 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 3000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. అది తర్వాత మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 days స్టాకు, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, అదేలాగా బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అది తర్వాత ఇక మోర్ ఇన్ఫర్మేషన్స్ గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా మనం అప్డేట్స్ ఇస్తున్నాము. అదేలాగా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా రెగ్యులర్గా మనం అప్డేట్స్ ఇస్తున్నాము. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం.